హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? మనం ఎంత బిజీగా ఉన్నా సరే మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఒక చిన్న చాక్లెట్ బైట్ తింటేనే రిలాక్స్గా అనిపించిందా? లేదా టెన్షన్గా ఉన్నప్పుడు కాస్త బిర్యానీ తింటేనే రిలీఫ్గా ఫీల్ అయ్యారా? ఇలాంటివి మనందరికీ జరుగుతూనే ఉంటాయి. మన మనస్సు, కడుపు రెండు కలిసే పనిచేస్తాయి. ఒకటి బాగోలేకపోతే వెంటనే మరొక దానిపై ప్రభావం చూపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదండి, ఇది సైన్స్. మన ఎమోషన్స్ మన ఫుడ్పై ఎలా ప్రభావితం చేస్తాయి అంటే, మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బాడీ ఎక్కువగా కార్టిసాల్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ వల్ల మనకి ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ తినాలనిపిస్తుంది. అంటే కారం, స్వీట్స్, ఫ్యాటీ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తినాలనిపిస్తుంది. హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా షేర్ చేసుకునే ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం. అంటే ఐస్ క్రీమ్, పేస్ట్రీ, చాట్స్ ఎక్సెట్రా. సాడ్గా ఉన్నప్పుడు ఎక్కువగా మనం కంఫర్ట్ ఫుడ్పై మొగ్గు చూపిస్తూ ఉంటాం. అంటే పులిహోర, మజ్జిగన్నం లేదా వేడి వేడి పకోడీలు అలాంటివి. నా దగ్గరికి వచ్చిన ఒక ఆవిడ ప్రతిసారి తను చాలా టెన్షన్లో ఉన్నప్పుడు బొంబాయి చాట్ తినకపోతే తనకి రిలీఫ్ రాదని చెప్పారు. అంటే అక్కడ టేస్ట్ కోసం కాదు, ఆ కారం, ఆ టంగ్ టేస్ట్ ఆవిడ బ్రెయిన్కి రిలీఫ్ ఫీలింగ్ని యాక్టివేట్ చేస్తుంది. మనం తీసుకునే ఫుడ్ మన ఎమోషన్స్ని ఎలా మార్చుతుంది? మనం ఎక్కువగా స్వీట్స్ తీసుకున్నప్పుడు వెంటనే ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. కానీ ఒక 30-40 నిమిషాల తర్వాత ఎనర్జీ స్లోగా డ్రాప్ అవ్వడం, అలసట, చిరాకు వంటివి కనిపిస్తాయి. ప్యాకేజ్డ్ ఫుడ్లో ఉన్న కృత్రిమ పదార్థాలు మన గట్ హెల్త్ని దెబ్బతీస్తాయి. అది మన మూడ్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, చేపలు, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవి మన బ్రెయిన్ ఫంక్షన్ని మెరుగుపరుస్తాయి, మూడ్ని స్టేబుల్గా ఉంచుతాయి. ప్రోబయోటిక్స్ అంటే పెరుగు, పచ్చడి లాంటివి మన గట్టులో మంచి బ్యాక్టీరియాని పెంచి మన మనసు ప్రశాంతంగా ఉండేలాగా చేస్తాయి. ఒక వేసవి మధ్యాహ్నం మీరు చాలా అలసిపోయి ఇంటికి వచ్చారు. ఎవరో మీకు చల్లని మజ్జిగ ఇచ్చారు. ఆ కూల్ ఫీల్ మీ దాహం తీర్చడం మాత్రమే కాదు, మీ నరాల్ని కూడా రిలాక్స్ చేస్తుంది. మన గట్టిని సెకండ్ బ్రెయిన్ అంటారు. ఎందుకంటే మన హ్యాపీ హార్మోన్ సెరటోటిన్ 90% గట్లోనే ఉత్పత్తి అవుతుంది. మన గట్ హెల్త్ బాగుంటే మన మనసు బాగుంటుంది. గట్లో ఇన్ఫ్లమేషన్ ఉంటే డిప్రెషన్, ఆందోళన ఎక్కువ అవుతాయి. మీరు పెరుగన్నం తిన్నాక వచ్చే లైట్నెస్ ఫీలింగ్ అది అన్నం తిన్నా అనిపించడం వల్ల కాదు, గట్లోని సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్ళి నువ్వు సేఫ్, కూల్ అని చెప్పడం వల్ల. ఎమోషనల్ ఈటింగ్ అంటే ఏంటి? ఎమోషనల్ ఈటింగ్ అంటే ఆకలి వేసి తినటం కాదు, భావోద్వేగాల వల్ల తినటం. ఒంటరిగా ఉన్నప్పుడు, స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోరుకుంటున్నప్పుడు, సెలబ్రేషన్స్ లేదా చైల్డ్హుడ్ మెమోరీస్. సమస్య ఏంటి అంటే ఇలా తినడం వల్ల గిల్ట్ ఫీల్ ఉంటుంది. మళ్ళీ స్ట్రెస్, మళ్ళీ తినడం, ఇదొక సర్కిల్లా మారుతుంది. ఈ లింక్ని మనకి అనుకూలంగా ఎలా వాడుకోవాలో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. మూడ్ అండ్ ఫుడ్ ట్రాకింగ్. మీ మూడ్ బాగోలేకపోతే మీరు ఏం తింటున్నారో డైరీలో నోట్ చేసుకోండి. మైండ్ఫుల్ ఈటింగ్. ఫుడ్ తినేటప్పుడు ఫోన్, టీవీ ఆఫ్ చేసి మీరు తింటున్న ఫుడ్ని చూస్తూ ఆ స్మెల్ని, టేస్ట్ని ఆస్వాదిస్తూ ఫీల్ అవుతూ తినండి. స్మార్ట్ ఫుడ్ స్టాప్స్ అంటే మిల్క్ చాక్లెట్ తినే బదులు డార్క్ చాక్లెట్ తినండి. చిప్స్ బదులు డ్రై ఫ్రూట్స్ తినండి. గట్ ఫ్రెండ్లీ డైట్ అంటే పెరుగు, పచ్చి కూరగాయలు, హోల్ గ్రెయిన్స్ తీసుకోండి. హైడ్రేషన్. చాలాసార్లు మనం ఆకలిగా అనుకుంటాం, కానీ అది నీరసం. ముందుగా వాటర్ తీసుకోండి. ఎమోషన్ మేనేజ్మెంట్. ధ్యానం, డీప్ బ్రీతింగ్, చిన్న వాక్, నేచర్ని ఎంజాయ్ చేయటం ఇలాంటివి ట్రై చేయండి. మన ప్లేట్లో వేసుకున్న ఆహారం మన కడుపుని మాత్రమే కాదు, మన మనసుని కూడా ఫీడ్ చేస్తుంది. మీ భావోద్వేగాలు మీ ఆహారం ఎంపికని మార్చేస్తాయి, మీ ఆహారం మీ భావోద్వేగాలను మార్చేస్తుంది. కాబట్టి తర్వాత మీరు ఏదైనా తినబోతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇది నా మూడుని ఏం చేస్తుంది? మూడుని మార్చుకోవాలనుకుంటే
ప్లేట్ని మార్చుకోండి. థ్యాంక్ యూ. నేను మీ సుస్మిత, ఎమోషనల్ వెల్నెస్ కోచ్.